నమస్తే మై డియర్ పర్ఫెక్ట్లీ పర్ఫెక్ట్ పీపుల్, వెల్కమ్ టు వార్లు వ్లాగ్స్. సో మేమైతే చాలా ట్రావెల్ చేసామని చెప్పాను కదా. ఫస్ట్ అయితే బెంగళూరు టు రాజమండ్రి. ఇది మీరు చాలా వరకు ముందు వ్లాగ్స్లో చూసుంటారు. సో మా గోవా ట్రిప్ అయిన వెంటనే మేము రాజమండ్రి అయితే బయలుదేరి వచ్చేసాం. అప్పుడు ఆర్యగడ్ చూసారు ఎంత క్యూట్గా బుజ్జిగా చిన్నగా ఉన్నాడో. ఇప్పుడైతే చాలా పెద్దదైపోయింది, చాలా చాలా అల్లరి కూడా చేసేస్తుంది. సో కరెంట్ వ్లాగ్స్ నేను ఎప్పటి నుంచి పెట్టడం స్టార్ట్ చేస్తానో తెలియదు, బట్ అందులో మీరు ఖచ్చితంగా చూస్తారు. సో ఆర్య ఫస్ట్ టైం అనమాట ట్రైన్లో ట్రావెల్ చేయడం. చాలా క్యూట్గా బుజ్జిగా కామ్గా కూర్చుంది. అండ్ ఈయనకైతే మేము ఫంక్షన్కి వెళ్తున్నాం కాబట్టి ఆబ్వియస్గా వేడి చేయడం వల్ల కన్ను వాచిపోయింది. అసలు అబ్బాయిలు అలా ఎలా లైట్ తీసుకుంటారో తెలియదండి. మనమైతే నా బాబోయ్ ఫంక్షన్ ఉంది, నా కన్ను వాచిపోయింది అని నాన్న రభస చేసేస్తాం కదా. కానీ వాళ్ళు అసలు ఏంటో అన్నీ లైట్ తీసుకుంటారు. సో మా డాడీ అయితే వచ్చేసారు మమ్మల్ని పిక్ చేసుకోవడానికి. అండ్ డాడీ అదే ఫస్ట్ టైం అనమాట ఆర్యని చూడడం. సో హీఈస్ వెరీ వెరీ ఎగ్జైటెడ్. అసలు ఆర్యని వెంటనే తీసేసుకొని ముద్దులాడేసుకున్నారు మా డాడీ. అండ్ మా తమ్ముడు, వాడు ఆర్య అంటే చాలా చాలా ఇష్టం వాడికి. సో వాడు మురిసిపోతున్నాడు అనమాట. అసలు ఎంత అమాయకంగా చూస్తుందో అంత కంత్రీ ఫెలో అది, కానీ చూడడానికి మాత్రం అలాగే అమాయకంగా ఉంటుంది. సో ఫైనల్లీ ఇంటికి వెళ్ళిపోతున్నాం. అండ్ ఇంటికి వెళ్ళగానే మా మమ్మీ మా అమ్మ కూడా ఆర్యని తీసుకుని ముద్దు చేసేస్తూ ఉన్నారు. అంటే ఆర్య మా ఇంటికి రావడానికి కొన్ని మంత్స్ ముందే మా ఇంట్లో ఉన్న కుక్క చనిపోయింది అనమాట. సో వీళ్ళందరూ చాలా త్వరగా అటాచ్ అయిపోయారు ఆర్యకి. అందుకే ఇప్పటికీ వీడియో కాల్స్లో అడుగుతూ ఉంటారు. అండ్ మేము అక్కడ ఉన్న 3 monthsలో ఆల్మోస్ట్ 2 months ఆర్య వీళ్ళ దగ్గరే ఉంది. మా మమ్మీకి అయితే కుక్కలంటే ఇష్టం లేదంటుంది, కానీ చాలా చాలా బాగా చూసుకుంటుంది కుక్కల్ని. అండ్ మా అభిగాడు కూడా మా ఇంటికి వచ్చేసాడు ఆర్య కోసం. సో మన ఫస్ట్ ట్రిప్ రాజమండ్రి టు మచిలీపట్నం. Where are we going? మా ఫ్రెండ్ పెళ్ళికి. Okay. Why are we walking? ఆటోలు దొరక్క. సో ఆల్మోస్ట్ చాలా దూరం నడిచాం, ఆటోలు దొరకట్లేదు. అండ్ దిస్ ఇస్ పుష్కర్ ఘాట్. పుష్కర్ ఘాట్ ఇంత ఖాళీగా నేను ఎప్పుడూ చూడలేదండి. ఈ టైంలో కూడా పుష్కర్ ఘాట్కి వస్తే కొడతారు కాబట్టి. రైట్. సో కనీసం గోకవరం బస్ స్టాండ్ వరకు నడిస్తే ఆటోలు ఉంటాయేమో అని ఒక హోప్తో నడుచుకుంటూ వెళ్తున్నాం అన్నమాట. ఎస్, ఫైనలీ ఒక ఆటో వస్తుంది. హోప్ఫుల్లీ ఒప్పుకోవాలి అని చూద్దాం. ఇది కరెక్ట్గా ఈస్ట్ గోదావరి అండ్ వెస్ట్ గోదావరి, కృష్ణా జిల్లా ఇదంతా వరదలు అయితే వచ్చాయి కదా. సో ఆ టైం అన్నమాట. సో వీళ్ళ ఫ్రెండ్ పెళ్ళైతే విజయవాడ సైడ్. వరదలు ఉన్నాయి కదా, వర్షాలు పడుతున్నాయి, బస్సులు ఆపేశారు. అవుతుందో లేదో, వెళ్ళగలమో లేదో అని నేను అనుకుంటుంటే, లేదు నా బెస్ట్ ఫ్రెండ్ పెళ్ళి, నేను వెళ్ళాల్సిందే అని చెప్పి ఆయన పట్టుబట్టారు. సో ఆటో ఎంతసేపు అయినా ఓలా వాటిలో బుక్ అవ్వలేదు. అండ్ చాలా దూరం నడిస్తే కానీ ఆటో దొరకలేదు. అండ్ బస్ కాంప్లెక్స్కి వెళ్ళి కూర్చున్నామే కానీ బస్సులు కూడా లేవన్నమాట. బుక్ చేసింది క్యాన్సిల్ అయిపోయింది. సో అప్పటికప్పుడు ఏదైనా దొరికితే వెళ్ళాలి అన్నట్టు వెళ్ళి కూర్చున్నాం అక్కడ. అండ్ ఎంతసేపు అయినా బస్సులు రాలేదు. వచ్చిన బస్సులు కూడా వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఈ వర్షాల వల్ల కొన్ని రోడ్స్ బ్లాక్ అయి ఉన్నాయి అండ్ కొన్ని ఏరియాస్ బాగాలేవు, సో స్లోగా వెళ్తున్నాము అన్నట్టు చెప్పారనమాట. మేమైతే అసలు చాలాసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది. అక్కడ నేను ఏంటో మాట్లాడేస్తూ ఉన్నాను, కానీ తర్వాత నేను రియలైజ్ అయింది ఏంటంటే, నా మాట కంటే, అంటే బయట ఉన్నాను కదా అని చెప్పి స్లోగా మాట్లాడుతున్నాను. సో నా మాట కంటే కూడా బ్యాక్గ్రౌండ్ నాయిస్, గాలి సౌండ్, ఫ్యాన్ సౌండ్ అవే ఎక్కువ వచ్చేసాయి అన్నమాట. సో ఇక్కడ హోల్ కాంటెక్స్ట్ ఏంటి అంటే, మేము ఎంతసేపు వెయిట్ చేస్తున్నా బస్సులు రాలేదు. అండ్ చలి, ఎంత చలేసిందంటే మాటల్లో చెప్పలేనండి, అంత చలి. అండ్ చాలాసేపు వెయిట్ చేసామన్నమాట. అయితే వాళ్ళ ఫ్రెండ్ చెప్పింది ఏంటి అంటే, మచిలీపట్నం వరకు బస్ దొరకకపోతే విజయవాడలో దిగిపోండి, విజయవాడ నుంచి నేను కార్ పంపిస్తాను అని. సో ఫైనల్గా విజయవాడలో దిగి కార్ పంపించిన తర్వాత వెళ్ళాము. అండ్ అక్కడ వర్క్ చేసుకున్నాక, నైట్ పెళ్ళి కాబట్టి మాకు లీవ్ కుదరలేదు, సో అక్కడే వర్క్ చేసుకున్నాం. అండ్ నేను మా మమ్మీ శారీ అయితే కట్టుకొని రెడీ అయిపోయాను. ఇది మా మమ్మీ శారీస్లో వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ శారీస్ అండి.
ఇది పోచంపల్లి అంటారు అనుకుంటా, ఐఎమ్ నాట్ ష్యూర్. నాకు మా మమ్మీకి తెలిసినంత డీటెయిల్స్ నాకు చీరల గురించి తెలీదు. పోచంపల్లి అనే అనుకుంటున్నాను. సో పట్టు చీర అనమాట. ఎప్పటి నుంచో మా మమ్మీ దగ్గర నుంచి కొట్టేద్దాము అని చూసి సరే ఒక ఈవెంట్కి కట్టుకుంటాను మమ్మీ అని చెప్పి తీసుకొచ్చి ఈవెంట్కి కట్టుకొని మళ్ళీ జాగ్రత్తగా ఇచ్చేసాను. నాకైతే చాలా నచ్చింది ఈ సారీ. మీకు ఎలా అనిపించిందో నాకు చెప్పండి. అండ్ అనుకోకుండా ఆల్మోస్ట్ చాలా వెడ్డింగ్స్కి నేను మెరూనే వేసుకుని వెళ్ళాను, తర్వాత రియలైజ్ అయ్యాను అనమాట. అండ్ ఆ సెట్ కూడా మమ్మీదే, నేనేం పట్టుకెళ్ళలేదు రాజమండ్రికి. సో మమ్మీ దగ్గర ఉన్నవే ఏవో తీసుకొని అలా వెళ్ళిపోయాను అనమాట. అండ్ వాళ్ళ పెళ్ళి డెకరేషన్ అయితే చాలా బాగుంది. అండ్ ఆ పిల్ల నాకు ఇప్పుడు చాలా మంచి ఫ్రెండ్ కూడా అయిపోయింది. అండ్ వాళ్ళు మా ఇంటికి ఒక 15 minutes దూరంలోనే ఉంటారు. పెళ్లి కూతురు పెళ్లి కొడుకుతో ఫోటో మిస్ అవ్వకూడదు కదా, తీసేసుకున్నాం. నెక్స్ట్ వైజాగ్ టు భువనేశ్వర్. సో నేను ఫస్ట్ టైం భువనేశ్వర్ వెళ్ళాను. అంటే భువనేశ్వర్ పూరి వెళ్ళినప్పుడు ఏదో దారిలో వెళ్ళడం, కానీ భువనేశ్వర్ సిటీకి ఫస్ట్ టైం వెళ్ళాను అనమాట. అండ్ నాకైతే సిటీ చాలా ఆర్టిస్టిక్గా అనిపించింది, నాకు చాలా నచ్చింది. ఎక్కడ చూసినా అంటే డెకరేషన్ కానీ పెయింటింగ్స్ కానీ అన్నీ చాలా నీట్గా ఉన్నాయన్నమాట. సో పెళ్ళి ఇది కూడా నైటే కాబట్టి మార్నింగ్ ఏం చేయాలని ఆలోచించి దగ్గరలో ఉన్న టూరిస్ట్ ప్లేస్కి అయితే వెళ్ళాము. దీన్ని ఉదయగిరి కందగిరి కేవ్స్ అంటారట. సో పక్కనే 2 కొండలు లాంటివి ఉంటాయి. కొంచెం ట్రెక్ అంత పెద్ద పదాలు అక్కర్లేదు, కానీ మెట్లు ఉంటాయి, చిన్న రాళ్ళు ఉంటాయి. వాటి మీద నుంచి వెళ్ళి చూస్తే చాలా బాగుంటుంది. అండ్ మేము మంచి ఎండలో వెళ్ళామన్నమాట. కాళ్ళు కాలిపోయాయి అనుకోండి ఫొటోస్ తీసుకోవడానికి దానికి ఆగినప్పుడు. బట్ ఆ కేవ్స్ అయితే చాలా బాగున్నాయి. గైడ్ని పెట్టుకుంటే వాళ్ళు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళేమో, మాకంత టైం కూడా లేదనమాట. సో ర్యాండమ్గా వెళ్దాము, కొన్ని ఫొటోస్ తీసుకుని వద్దాము అన్నట్టు వెళ్ళాము. అండ్ అక్కడ చెట్లు కానీ అక్కడి నుంచి వ్యూ కానీ చాలా బాగున్నాయి. అండ్ మేమైతే ఒక మౌంటైనే చూసామన్నమాట. పక్క మౌంటైన్ ఇంకెక్కి చూడలేదు, పైనుంచే చూసామంతే. సో మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు నేను వెళ్ళాను. చాలా బాగా అనిపించింది. మీరు ఒకవేళ భువనేశ్వర్ వెళ్తే ఈ ప్లేస్ మిస్ అవ్వద్దు. ఫొటోస్కి అయితే చాలా బాగుంది. అండ్ మీకు టైం ఉంటే ఖచ్చితంగా వెళ్ళి చూసొచ్చేయండి. పెళ్ళికి టైం అయిపోతుంది అని చెప్పి నేను గబగబా రెడీ అయిపోతున్నాను అనమాట. హార్డ్లీ 10 minutes పట్టింది నాకు రెడీ అవ్వడానికి. ఇది కూడా సేమ్ శారీ మా మమ్మీదే, జ్యువెలరీ మా మమ్మీవే. నేను మేకప్ ఐటమ్స్ ఒక్కటే పట్టుకొని వచ్చాను అనమాట బెంగళూరు నుంచి రాజమండ్రికి. సో అన్నీ మా మమ్మీవే, ఈ ట్రిప్లో వేసుకునేవి అన్నీ. అండ్ ఇక్కడ పెళ్ళి నాకు చాలా, అంటే నేను ఫస్ట్ టైం అటు సైడ్ పెళ్ళి చూస్తున్నాను, చాలా వెరైటీగా అనిపించింది. సో పెళ్లి కొడుకునైతే హోటల్ నుంచి ఊరేగిస్తారు కదా. సో వీళ్ళు బారాత్ అది చాలా గట్టిగా చేసుకుంటారు, చాలా బాగా చేశారు యాక్చువల్గా. సో ఫుల్ క్రాకర్స్తో హడావిడి, అబ్బాయిలందరికీ ఈ తలపాగా లాంటి క్యాప్స్ ఇచ్చారనమాట. అండ్ సో మా హస్బెండ్ కూడా పెట్టేసుకున్నారనమాట. అండ్ అమ్మాయిలందరికీ పువ్వులు పంచారనమాట. అది నాకు చాలా బాగా అనిపించింది, నేను ఎక్కడా చూడలేదు అలాంటిది. అంటే మనలో మనం రిలేటివ్స్ తీసుకొని పెట్టుకోవడం చూశాను, కానీ మొత్తం వచ్చిన వాళ్ళందరికీ వాళ్ళే పువ్వులు ఇవ్వడం అనేది ఇక్కడే చూశాను. అండ్ డ్యాన్స్లు అయితే స్టార్ట్ చేసేసారు. వీళ్ళు ఎప్పటి నుంచో ప్రాక్టీసులు చేసుకొని ప్రిపేర్ అయ్యి మరీ వస్తారట. సో మన సైడ్ ఆంధ్ర సైడ్ కూడా కొంతమంది మధ్య సరదాగా సంగీత్ బారాత్ అన్నీ పెట్టుకుంటున్నారు, కానీ ఇప్పటికీ అన్ని ఫ్యామిలీస్లో అది అలౌడ్ అని నేను అనుకోవట్లేదు. అండ్ చాలా వరకు ఫ్యామిలీస్లో అట్లా బయట డ్యాన్స్ చేయడం అనేది ఏదో తప్పు అన్న ఫీలింగ్లోనే ఉంటారు కదా. సో ఇక్కడ మేము కూడా జాయిన్ అయిపోయాము డ్యాన్స్లో. అండ్ మా ఆయనకి ఇవేమీ పెద్ద తప్పు అన్న ఫీలింగ్లో ఉండరండి. ఆయన, నేను అనుకోవడం ఏంటి అంటే, ఇన్సెక్యూర్గా ఉన్న వాళ్ళకే
ఇలాంటివన్నీ తప్పుగా అనిపిస్తాయి. అండ్ అసలు ఏ ఇన్సెక్యూరిటీస్ లేకుండా ఉంటారు. సో నేను డ్యాన్స్ చేసినా లేకపోతే బయటికి వెళ్ళినా ఏం చేసినా ఆయనకి పెద్ద ప్రాబ్లం ఉండదు. అండ్ ఇంకా ఎంకరేజ్ చేస్తారు కూడా. మా మామయ్య గారికి, అత్తయ్య గారికి అందరికి కూడా ఇలా ఏదైనా టాలెంట్ ఉంటే చాలా ఇష్టం. అంటే సింగింగ్ కానీ, డాన్సింగ్ కానీ, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ ఇవన్నీ టాలెంట్స్ కదా. పెళ్ళయిందన్నంత మాత్రాన అవన్నీ మనం పక్కన పెట్టేయాలి అన్న రూల్ ఏం లేదు కదా. మనం సెక్యూర్ జోన్లో ఉన్నంత వరకు మన చుట్టుపక్కల వాళ్ళందరూ మన వాళ్ళే అని అనుకున్నప్పుడు మనం చేసిన తప్పు అవ్వదన్నది నా ఫీలింగ్. సో మీరేమంటారు? మీలో ఎంతమంది డ్యాన్స్ చేయడం తప్పు అనుకుంటూ ఉంటారు చెప్పండి. అండ్ ఇన్ఫ్యాక్ట్ నేను అందుకే డ్యాన్స్ రీల్స్ కూడా చాలా తగ్గించేసాను పెళ్ళైన తర్వాత. పెళ్ళికి ముందు డ్యాన్స్ రీల్స్ చాలా ఎక్కువ చేసేదాన్ని. పెళ్ళైన తర్వాత, వెయిట్ గెయిన్ అయిన తర్వాత చాలా వరకు డ్యాన్స్ చేయడం తగ్గించేసాను. అండ్ పోస్ట్ చేయడం ఇంకా తగ్గించేసాను. సో ఇక్కడ మన పెళ్ళి కొడుకు, పెళ్ళి కూతురు అయితే రెడీ అయిపోయారు. అండ్ వాళ్ళ ట్రెడిషనల్ అటైర్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది కదా. అండ్ ఇండోర్లోనే ఇలాగ అగ్నిహోత్రం అంతా పెట్టి చేశారు పెళ్ళి. అండ్ ఇది ఫస్ట్ టైం నేనైతే భువనేశ్వర్ సైడ్ పెళ్ళి చూడడం. అక్కడ తీసుకున్న పిక్స్లో నా ఫేవరెట్ పిక్స్ పెట్టేస్తున్నాను, చూసేసేయండి. వీళ్ళంతా మా హస్బెండ్ బీటెక్ ఫ్రెండ్స్ అనమాట. సో ఇదంతా బీటెక్ గ్యాంగ్. ఈయనకి స్కూల్ గ్యాంగ్, బీటెక్ గ్యాంగ్, ఫస్ట్ జాబ్ గ్యాంగ్, సెకండ్ జాబ్ గ్యాంగ్, అలా బోల్డ్ గ్యాంగ్లు ఉన్నాయి. అండ్ నెక్స్ట్ అయితే భువనేశ్వర్ టు వైజాగ్. ఇది మా హస్బెండ్ ఇంకొక ఫ్రెండ్ వాళ్ళ పెళ్ళి అనమాట. ఏంటి వాళ్ళు, మీ హస్బెండ్కి ఎంతమంది ఫ్రెండ్స్, అందరి పెళ్ళిళ్ళు ఒకేసారా అని నన్ను అడగండి. నేను కూడా అదే అనుకున్నాను, ఏంటబ్బా అందరూ ఒకేసారి పెళ్ళిళ్ళు చేసేసుకుంటున్నారు అని. మేమైతే 1 month ట్రిప్ అనుకున్నాము, అది కాస్త 3 months అయిపోయింది. సో మన పెళ్లి కూతురు అయితే ఛత్తీస్గఢ్ నుంచి. అండ్ ఇదంతా ఆయన గ్యాంగ్ అనమాట. సో ఇంకా ఎంతమంది పెళ్ళిళ్ళకి వెళ్ళాలో మీరే గెస్ట్ చేయండి. ఇది గ్యాంగ్. ఇందులో 3 మాత్రమే పెళ్ళయింది, ఇంకా అందరికీ పెళ్ళిళ్ళు అవ్వాలి. అండ్ ఇలా కొన్ని ఫొటోస్ అయితే తీసేసుకున్నాం. అండ్ ఈ సారీ మా మమ్మీది కాదులేండి, మా మమ్మీ నాకు కొన్న సారీ. అండ్ కమింగ్ టు అవర్ ఫేవరెట్ డిఐవై పార్ట్, ఇప్పుడైతే మనం రింగ్ ప్లాటర్ అయితే చేసేసుకుందాం. ఈ రింగ్ ప్లాటర్ అయితే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్కి తన ఎంగేజ్మెంట్కి నేను గిఫ్ట్ ఇస్తున్నాను అనమాట. సో ఎంగేజ్మెంట్ రింగ్స్ పెట్టుకోవడానికి ప్లాటర్ అనమాట. సో మేమైతే నా ఎంగేజ్మెంట్కి నేనే చేసుకున్నాను. సో కొంచెం ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. సో తనకి గిఫ్ట్ ఇద్దాము, ఇది ఎప్పటికీ మెమరీగా ఉంటుంది కదా అని చెప్పి తనకి ముందే ఇన్ఫామ్ చేశాను అనమాట. అంటే ఆ నేమ్స్, డేట్ కరెక్ట్గా రావడం చాలా ఇంపార్టెంట్ కదా ఇలాంటి విషయాల్లో. సో వాళ్ళ ఫియాన్సీ నేమ్ కనుక్కొని, తర్వాత వాళ్ళ ఎంగేజ్మెంట్ డేట్ కనుక్కొని రా మెటీరియల్ అయితే ఆర్డర్ చేసుకున్నాను ఇన్స్టాగ్రామ్లో. అది నాకు ఇంటికి రావడానికి మోర్ దెన్ 10 days అయితే పట్టలేదండి, సమ్వేర్ అరౌండ్ 1 week to 10 days పట్టింది. సో మీ ఎవరికైనా సరే ఇలాగా ఓన్గా చేసుకునే ప్లాన్ ఉంది ఆర్ ఓన్గా చేసుకునే టాలెంట్ ఉంది, బట్ రా మెటీరియల్ ఎక్కడ దొరుకుతుందో తెలియదు అనుకుంటే కనుక నాకు కింద కమెంట్ చేయండి. నేను కొన్ని ఇన్స్టాగ్రామ్ పేజెస్ ఇస్తాను, అందులో చాలా చాలా మంచి రా మెటీరియల్స్ దొరుకుతాయి. ఈ వీడియోలో మీకు ఎక్కడైనా అక్కడక్కడ మా ఆర్య పాప అరుపులు వినిపిస్తే ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేసేయండి, ఎందుకంటే నేను ఎంత ట్రై చేస్తున్నా అది కామ్గా ఉండట్లేదు. అండ్ ఈ వీడియో క్లారిటీగా లేకపోవడానికి రీజన్ ఏంటి అంటే, నేను ట్రైపాడ్ తీసుకుని వెళ్ళలేదు. ముందు 1 month ట్రిప్ అనుకున్నాం కాబట్టి కొన్ని వీడియోస్ ఎలాగో ఉన్నాయి పోస్ట్ చేద్దాము, అక్కడ వీడియోస్ ఇంకేం తీయద్దు అన్నట్టు అనుకున్నాను. బట్ 3 months ఎక్స్టెండ్ అయిపోవడం, ఇవన్నీ అప్పటికప్పుడు ప్లాన్ చేసుకోవడంతో వీడియో తీయాల్సి వచ్చింది. అట్ ద సేమ్ టైం నా దగ్గర ట్రైపాడ్ లేదు. సో మీకు ఇది ఇంట్రెస్ట్ ఉంది అంటే నేను నెక్స్ట్ టైం ఖచ్చితంగా క్లియర్గా చూపిస్తాను. ఈ క్లే అండ్ టూల్స్ కూడా నేను మీషోలో ఆర్డర్ చేశాను, మిర్రర్స్ కూడా మీషోలో ఆర్డర్ చేశాను. అండ్ క్వాలిటీ అయితే నాకు చాలా నచ్చాయండి, డీసెంట్ క్వాలిటీ అండ్ వెరీ గుడ్ అఫోర్డబుల్ ప్రైస్. సో దీంతో ఫస్ట్ మనం పీకాక్ని అయితే చేసేసుకోవాలి. అండ్ చెప్తున్నట్టు ఇలాంటివి మీకు ఇంట్రెస్ట్ ఉంది, క్లియర్గా చూపించు అంటే కనుక వీటి మీద కూడా వీడియోస్ ఖచ్చితంగా షేర్ చేస్తాను. ఎందుకంటే నాకు ఆర్ట్, క్రాఫ్ట్స్ ఆర్ ఇల్లు డెకరేషన్ ఇవే నాకు మెయిన్ స్ట్రెస్ బస్టర్స్ అనమాట. దేర్ ఈజ్ సో మచ్ హ్యాపెనింగ్ ఇన్ మై లైఫ్. సో నాకు కొంచెం స్ట్రెస్ రిలీఫ్ అవ్వాలి, కొంచెం నేను బెటర్ అవ్వాలి అంటే ఇలాంటివి వర్క్ చేస్తూ ఉంటాను. సో మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే కనుక ఇవి కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఈ క్లేతో బిగ్గెస్ట్ టాస్క్ ఏంటి అంటే, ఇంకా చపాతీ పిండి కలపడమే ఈజీ అనిపించింది నాకు దీన్ని కలపడం కంటే. ఎందుకంటే చాలా గట్టిగా ఉంటుంది, మనం చాలా అంటే చాలా నీట్ చేయాలి దీన్ని. ఎంత ఎక్కువ నీట్ చేస్తే అదంత సాఫ్ట్ అవుతుంది అనమాట. సో అలా నీట్ చేసిన తర్వాత ముందు ఎస్ షేప్లా రాసుకొని దాన్ని అయితే పీకాక్ బాడీ కింద చేసుకున్నాను నేను. అండ్ దానికి కొంచెం లైన్స్ అండ్ డిజైన్ అయితే యాడ్ చేశాను.
పీకాక్ ఫెదర్స్ కోసం అయితే దాన్ని రౌండ్గా రోల్ చేసి ఈక్వల్ పార్ట్స్లో కట్ చేసుకొని ఇలా వేలుతో ప్రెస్ చేశాను అంతే. ఏదో గవ్వలకి వాటికి ప్రెస్ చేస్తాం కదా, సో అలా లైట్గా ప్రెస్ చేశాను అంతే. అండ్ తర్వాత ఆ వెనకాల రింగ్ చుట్టూ కూడా దీన్ని ఒక జిగ్జాగ్ డిజైన్లో అంటించుకొని మధ్యలో మిర్రర్స్ అయితే అంటించేశాను. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆ పెళ్లి కూతురు వాళ్ళ అత్తగారు కూడా చాలా చాలా ఆర్టిస్టిక్ అంట. ఆవిడ ఇంకొన్ని స్టోన్స్ కూడా అంటించారు దానికి. సో ఇలా మెటల్ పెయింటింగ్ ఉంటుంది కదా, సో మెటల్ గ్రీన్ వేసి దాని మీద గ్లిటర్ ట్యూబ్, బ్లూ కలర్ గ్లిటర్ ట్యూబ్తో చిన్న డిజైన్లా వేశాను. ఇవన్నీ కూడా నా దగ్గర ఉన్న రా మెటీరియల్తోనే చేశానండి, అప్పటికప్పుడు కొన్ని చేయడం అవ్వలేదు. సో నా దగ్గర ఉన్న వాటిలో ఏదో ట్రై చేసి వేశాను అనమాట. ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి. సో ఇలాగా జిగ్జాగ్ వేసి ఆ మధ్యలో స్టోన్స్ అయితే అంటించాను. అండ్ ఆ జిగ్జాగ్కి కూడా పింక్ కలర్ పెయింట్ వేశాను. తర్వాత హార్ట్ షేప్ వేసి ఆ మధ్యలో రింగ్స్ పెడతారు కదా అని చెప్పి ప్లేస్ వదిలాను అనమాట. సో ఇక్కడ అదే చూపిస్తున్నాను, ఆ పింక్ కలర్ వేయడం. ట్రైపాడ్ లేకపోవడం వల్ల చాలా చాలా కష్టమైంది. అంటే ఎవరినైనా వీడియో తీయమని అడిగితే తీస్తారు, కానీ పని మానుకొని నేను ఏం చేసినా వీడియో తీయండి అనడం రైట్ కాదని నా ఫీలింగ్. అందుకే ట్రైపాడ్ కొనుక్కొని యాంగిల్స్ అడ్జస్ట్ చేసుకోవడం ఇవన్నీ నేర్చుకున్నాను అండ్ ఇంకా నేర్చుకుంటున్నాను. నాకు ఈ ఎస్థెటిక్ వీడియోస్ తీయడం చాలా చాలా ఇష్టం అనమాట. సో ఎప్పటికైనా అంత పర్ఫెక్ట్గా వీడియో షూట్ చేసి ఎడిట్ చేయగలగాలి అని నా కోరిక. చూడాలి మరి. అండ్ సబ్స్క్రైబర్ కౌంట్ బట్టి ఆగిపోవాలా చేయాలా అన్న కన్ఫ్యూజన్ ఒకప్పుడు నాకు ఉండేది. బట్ ఇప్పుడు నేను ఇంకెలాంటి పాయింట్కి వచ్చానంటే, నువ్వు చేసేది నువ్వు చెయ్యి, సబ్స్క్రైబర్స్ రావడం రాకపోవడం అనేది నీ చేతుల్లో ఉండదు కదా అన్న పాయింట్కి రీచ్ అయ్యాను అనమాట. సో నాకు స్పెషల్గా అనిపించినవి, నాకు అందరికీ తెలియాలి, షేర్ చేసుకోవాలి అనిపించినవి అయితే నేను షేర్ చేసుకుంటూనే ఉంటాను. అందులో కొంతమందికి తప్పుగా అనిపించవచ్చు, కొంతమందికి నచ్చవచ్చు, కొంతమంది తిట్టుకోవచ్చు. బట్ దట్స్ ఓకే. నాకు తెలిసింది నలుగురికి షేర్ చేసుకోవడంలో తప్పు లేదు. అండ్ కొన్ని మనకి తెలిసినా సరే పక్క వాళ్ళు చెప్తేనే మనం రియలైజ్ అవుతాం కదా. అలా మీకు మంచి చెడు గుర్తు చేసి మిమ్మల్ని బెస్ట్గా చేయాలి, నేను ఈ ప్రాసెస్లో నేను కూడా బెస్ట్గా అవ్వాలి అని కోరుకుంటున్నాను నేను. సో ఇలా ఓవర్లాప్ చేస్తూ ఫెదర్స్ని అయితే అంటించేశాను. ఇది మన ఫైనల్ లుక్. ఇది మీకు ఎలా అనిపించిందో చెప్పండి. సో వాళ్ళ ఎంగేజ్మెంట్ అయితే 14th ఫిబ్రవరి అయింది. అప్పటిప్పుడు అప్లోడ్ చేస్తున్నావా అని తిట్టుకోకండి, తప్పట్లేదు. సో ఇలా మధ్యలో మిర్రర్స్ అన్నీ అంటించాను. అండ్ ఇది మీకు నచ్చిందా లేదా చెప్పండి. సో మన పెళ్లి కూతురు అయితే పక్కనే ఉంది. తను వచ్చి చూసుకొని చాలా హ్యాపీ ఫీల్ అయిపోయింది అనమాట. అంటే ఇది బాగుందని తను హ్యాపీ ఫీల్ అయిందా అంటే, అది బాగుందని బాగోకపోని, బట్ తనకి ఎంగేజ్మెంట్ అనేది చాలా చాలా స్పెషల్ అండ్ తన కోసం చేశాను కాబట్టి తను చాలా చాలా హ్యాపీ ఫీల్ అయింది. అండ్ ఇదిగోండి వాళ్ళ ఎంగేజ్మెంట్. పేరుకి తిను మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అయినా సరే నాకు కూడా చాలా చాలా మంచి ఫ్రెండ్ అయిపోయింది. తిను మా హస్బెండ్ వాళ్ళ స్కూల్ మేట్ అనమాట. అంటే స్కూల్ నుంచి ఇప్పటిదాకా ఫ్రెండ్షిప్ ఎలా మెయింటైన్ చేస్తున్నారో నాకైతే అర్థం కాలేదు. అయినా కంపారిటివ్లీ అబ్బాయిలకి ఫ్రెండ్షిప్స్ లాంగ్ లాస్టింగ్ ఉంటాయి కదా. అంటే అమ్మాయిలకి డిఫరెంట్ ఫేజ్ ఆఫ్ లైఫ్లో ఒక్కొక్కసారి ఫోన్ అవైలబిలిటీ ఉంటుంది, ఒక్కొక్కసారి ఉండదు, ఇవన్నీ అవుతాయి. బట్ అబ్బాయిలు లాంగ్ లాస్టింగ్గా ఉంటారు కదా. సో వీళ్ళందరూ స్కూల్ ఫ్రెండ్సే. అండ్ ఇటుపక్క ఉన్న మేమిద్దరం ఫ్రెండ్ వాళ్ళ వైఫ్స్ అనమాట. సో ఇలా మా ఫంక్షన్స్ అన్నీ ఎండ్ అయ్యాయి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఈ ఈవెంట్స్ అన్నిట్లోకి నేను ఏ ఈవెంట్లో బాగా రెడీ అయ్యానో చెప్పండి. అండ్ ఇలాంటి డిఐవైస్ కావాలో వద్దో కూడా కమెంట్ చేయండి. మీకు యూట్యూబ్లో కమెంట్ చేయడానికి ప్రాబ్లంగా ఉంటే నా ఇన్స్టా ఐడికి పింక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.